గృహంలో దైవశక్తి ఉంటే ఈ 6 సూచనలు కనిపిస్తాయి. వెంటనే తెలుసుకోండి. గృహంలో దైవశక్తి ఉంది అని తెలిపే ఈ సంకేతాలు. ఇంట్లో ప్రతినిత్యం దీపారాధన చేయడం వల్ల, ఆ దీపం నుంచి వచ్చే పొగ వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఎప్పటికీ అలాగే ఉంటుంది. సాధారణంగా దీపారాధనకు నువ్వుల నూనె కానీ, ఆవు నెయ్యి కానీ ఉపయోగిస్తాము. వాటి నుండి వెలువడే పొగ ఇంట్లో ఉండే గాలిలో కలుస్తుంది. ఈ గాలిని మనం పీల్చడం వల్ల ఇది మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. మరి అలాంటి దీపారాధన అనేది ఒక రకంగా ఇప్పుడు కేవలం దేవుడి దగ్గర మాత్రమే పరిమితమైంది. అది కూడా ఆ వెలిగిన కాసేపే. దాని గురించి ఎవరు ఎక్కువగా పట్టించుకోవడం లేదు. దీపం అనేది కేవలం పూజ గదిలో మాత్రమే కాకుండా మాత అన్నపూర్ణేశ్వరి కొలువుండే వంటింట్లో కూడా ఒక చిన్న దీపం నిత్యం ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే ఇంటి ఈశాన్యంలో కూడా ఒక చిన్న దీపం పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోనే పాజిటివ్ ఎనర్జీ పెంచుకోవచ్చు. ఈ దీపంలో మనం నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి ఇంకా కొన్ని సుగంధ ద్రవ్యాలను వేసి వెలిగించడం వల్ల ఆ దీపం నుండి వెలువడే పొగ, వెదజల్లే సువాసన ఏదైతే ఉంటుందో దానివల్ల పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ప్రతినిత్యం ఉంటుంది. తద్వారా మన ఇంట్లో దైవశక్తి అనేది చాలా ఎక్కువగా పెంపొందించబడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో దైవశక్తిని పెంపొందించుకోవడానికి ఎప్పుడూ కూడా ఆరాటపడుతూనే ఉంటాం. దానికి కారణం దైవశక్తి అనేది ఎప్పుడైతే ఇంట్లో నిండుగా ఉంటుందో అప్పుడు ఆ ఇంట్లో సమస్యలు, బాధలు, కష్టాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. సాయంత్రం సమయంలో సంధ్యాదీపం పెట్టిన తరువాత రాత్రి మనం పడుకునే వరకు కూడా ఆ దీపపు వెలుగు అనేది ఇంట్లో చక్కగా ప్రసరిస్తూ ఉండాలి. అందుకే ప్రతి ఒక్కరూ కూడా సాయంత్రం సమయంలో తప్పకుండా సంధ్యాదీపాన్ని వారి ఇళ్లలో వెలిగించాలి. ఇలా సంధ్యాదీపం వెలిగించడం వలన లక్ష్మీదేవికి ఆహ్వానం పలికినట్లే. అలాగే ఏ ఇంట్లో అయితే అందరూ సంతోషంగా, గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎక్కువగా ఉండడానికి ఇష్టపడుతుంది. అలాగే ఏ ఇంట్లో అయితే ఎప్పుడు గొడవలు, రొదనలు ఉంటాయో ఆ ఇంట దైవశక్తి అనేది అస్సలు ఉండదు. అతిథులను ఏ ఇంట్లో అయితే మనస్ఫూర్తిగా గౌరవిస్తారో ఆ ఇంట దైవశక్తి ఎల్లప్పుడూ వారి వెంట ఉంటుంది. మీ ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్స్ అనిపించినప్పుడు ఇల్లంతా కూడా పసుపు, రాళ్ల ఉప్పు వేసి నీటితో తుడిచి, స్నానం చేసే నీటిలో కూడా కొద్దిగా రాళ్ల ఉప్పు వేసుకొని స్నానం చేయాలి. అలాగే అప్పుడప్పుడు పసుపు నీళ్లు, అలాగే గోపంచకంలో కొద్దిగా పసుపుని వేసి ఆ ఇంట్లో ప్రతి మూల ఇల్లంతా చల్లుకోవాలి. తరువాత దీపారాధన చేసి ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ పోయి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి పెరుగుతాయి. అలాగే దైవశక్తి ఆకర్షణ కూడా పెరుగుతుంది. తద్వారా మీ ఇంటికి లక్ష్మీదేవి ఆకర్షించబడుతుంది. మీ ఇంట్లో కుబేర స్థానం బలపడుతుంది. తద్వారా ఇంట్లో ఆర్థిక అభివృద్ధి అనేది పెరుగుతుంది. ఇక మీ ఇంట్లో దైవశక్తి ఉందా లేదా అనే విషయానికి వస్తే మన మనసు ప్రశాంతంగా ఉండి దైవశక్తి ఆరాధన వైపు ఆకర్షిస్తుంది. అంటే మన ఇంట్లో దైవశక్తి ఎల్లప్పుడూ ఉన్నట్టే అని మనం భావించాలి. ఎప్పుడు ఏదో ఒక సమస్యతో ఇంట్లో గందరగోళమైన పరిస్థితులు ఏర్పడుతూ మనసు దైవభక్తి వైపు వెళ్ళడం లేదు అంటే మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ లేదు అని గుర్తుంచుకోండి. అలాగే మీ ఇంట్లో నరకాత్మక శక్తులు ఉన్నాయని అర్థం. ఈ పరిస్థితిని గురించి దైవశక్తి ఇంట్లో వచ్చేలా నియమాలు మీరు పాటించాలి. ఇంట్లో నిత్యం దీపారాధన, సువాసనలు వెదజల్లుతూ గొడవలు లేకుండా ఉంటే దైవశక్తి మీ ఇంట్లో ఆకర్షించబడుతుంది. గుర్తుంచుకోండి, హిందూ మతంలో లక్ష్మీదేవికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. సిరి సంపదలకు ప్రతిరూపంగా మనం లక్ష్మీదేవిని ఎల్లప్పుడూ కొలుస్తూ ఉంటాము. లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన వ్యక్తి జీవితంలో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంచి రోజులు ప్రారంభమయ్యే ముందు సదరు వ్యక్తికి చాలా మంచి కలలు వస్తాయి. కలల్లో దేవుణ్ణి చూడటం, కలలో నిధి కనిపించడం, చెట్లు, మొక్కలు పచ్చదనంగా కనిపించడం జరుగుతుంది. కలలో ఇవి కనిపిస్తే త్వరలోనే మీ జీవితంలో మంచి రోజులు ప్రారంభానికి ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు.
మీ జీవితంలో మంచి రోజులు రాబోవటానికి ముందు ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. వాతావరణం సానుకూలంగా మారడం ప్రారంభం అవుతుంది. ఒక వ్యక్తి ఏదైతే అనుకున్నాడో అదే నిజం కావడం అప్పటి నుంచే ప్రారంభం అవుతుంది. అంతేకాదు, వ్యక్తిలో సానుకూల శక్తి కూడా ప్రవహిస్తుంది. మంచి రోజులు రావడానికి ముందు మీ ఇంట్లో చెట్టు మొక్కలు పచ్చగా ఎదుగుతూ ఉంటాయి. ముఖ్యంగా తులసి మొక్క పచ్చగా, అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇంట్లోని అరటి చెట్లు, మనీ ప్లాంట్ కూడా పచ్చగా మారుతాయి. ఈ సంకేతాలు కూడా శ్రేయస్సుకు చిహ్నంగా పండితులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రంలో ఒక వ్యక్తి తన ఇంట్లో నల్లచీమల గుంపును చూసినప్పుడు, ఉదయం శంఖం ధ్వని వినిపించినప్పుడు వాటిని మంచి సంకేతాలుగా ఎల్లప్పుడూ పేర్కొంటారు. ఇవి మీకు కనిపించినట్లయితే లక్ష్మీదేవి మీ పట్ల ప్రసన్నురాలు అయిందని, అంతేకాక లక్ష్మీదేవి త్వరలోనే మీ ఇంటికి వస్తుందని సంకేతం. అలాగే పావురం తప్ప మరేదైనా పక్షి మీ ఇంటి గూడు కట్టుకొని గుడ్లు పెట్టినట్టయితే అది కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. దానివల్ల దీని అర్థం రాబోయే కాలంలో కొత్త ఆదాయ మార్గాలకు దారులు ఏర్పడతాయని, ఆర్థిక సంక్షోభానికి అధిగమించగలుగుతారని చెబుతున్నారు. గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనంగా పరిగణిస్తారు. అటువంటి పరిస్థితుల్లో మీరు అకస్మాత్తుగా గుడ్లగూబను చూసినట్లయితే అది చాలా శుభప్రదంగా మీరు పరిగణించబడుతుంది. అలాగే త్వరలో ఆర్థిక లాభాలతో సంతోషంగా కూడా కలుగుతుందని అర్థం. మీరు ఉదయం నిద్రలేచి ఎవరైనా తుడుచుకోవడం చూస్తే అది కూడా శుభసూచకంగా పరిగణించబడుతుంది. మీరు త్వరలో ఆర్థిక ప్రయోజనాలను పొందబోతున్నారని, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని దానికి అర్థం. ఇంట్లో ఒకేసారి 3 బల్లులు కనిపిస్తే త్వరలోనే లక్ష్మీదేవి మీకు ప్రత్యేక అనుగ్రహాన్ని ఇవ్వబోతుందని అర్థం. ఫలితంగా చాలా ప్రాంతాల నుంచి అకస్మాత్తుగా డబ్బు రావడం మొదలవుతుంది మరియు మరింత డబ్బు అనేది ఎల్లప్పుడూ మీ చేతిలో ఉంటుంది. ఎప్పుడు ఇల్లు శుభ్రంగా, సంతోషంగా, ఎలాంటి గొడవలు లేకుండా ఉంటే ఇంటికి లక్ష్మీదేవి ఇష్టపడి వస్తుందని పండితులు చెబుతున్నారు. లక్ష్మీదేవి నివసించే ఇల్లు ఆనందం, శ్రేయస్సును కలిగిస్తుందని వేద పండితులు చెబుతూ ఉన్నారు. ఇక ఇప్పుడు మీ ఇంట్లో దరిద్ర దేవత ఉంటే ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో అనేది మనం ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. మీ ఇంట్లో దరిద్ర దేవత ఉన్నదని తెలిపే 5 సూచనలు ఇవే. లక్ష్మీదేవికి ఒక అక్క ఉంది. ఆమెనే దరిద్ర దేవత అని, లేదా జ్యేష్ఠ దేవత అని, లేదా ఆలక్ష్మి అని అంటారు. లక్ష్మీదేవి, ఆలక్ష్మి ఇద్దరూ కూడా క్వైట్ ఆపోజిట్గా ఉంటారు. సిరి సంపదలకు అదే ఆదిదేవత లక్ష్మీదేవి. హిందూ పురాణాల ప్రకారం పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి జన్మించింది. అయితే లక్ష్మీదేవికి ఒక అక్క కూడా ఉంది. ఈ విషయం చాలామందికి తెలియదు. జీవితంలో లక్ష్మీ కటాక్షం ఉండాలని అందరూ ఎల్లప్పుడూ ఖచ్చితంగా కోరుకుంటూ ఉంటారు. అయితే లక్ష్మీదేవి సోదరి మాత్రం దీనికి వ్యతిరేకం. ఆమె పేరు ఆలక్ష్మి. పాలసముద్రాన్ని మరిగించినప్పుడు దరిద్ర దేవత పుట్టింది. దరిద్ర దేవత తర్వాత హలాహలం పుట్టింది. ఆ తర్వాత లక్ష్మీదేవి పుట్టింది. లక్ష్మీదేవి పుట్టిన తర్వాత అమృత కలశంలో ధన్వంతరి పుట్టిందని చెప్తారు. పాలసముద్రం నుంచి పుట్టిన లక్ష్మీదేవిని తనని వివాహం చేసుకోవాలని విష్ణువు భావిస్తాడు. అయితే అప్పుడు లక్ష్మీదేవి తనకన్నా పెద్దది అయినటువంటి సోదరి వివాహం జరిగితే తర్వాతనే నేను వివాహం చేసుకుంటానని విష్ణువుతో అంటుంది. దీంతో ఆలక్ష్మికి తగిన వరుడి కోసం శ్రీహరి ఎంత వెతికినా ప్రయోజనం ఉండదు. పెళ్లాడడానికి ఎవరూ అంగీకరించరు. చివరికి ఉద్దానక మహర్షి ఒప్పుకొని ఆమెను వివాహం చేసుకుంటాడు. ఆలక్ష్మికి కారం మరియు పుల్లని పదార్థాలు అంటే చాలా ప్రీతి. అందుకే ఇంటి ముందు నిమ్మకాయలు, మిరపకాయలు వేలాడదీస్తారు. ఆలక్ష్మి ప్రవేశించిన ఇంటిలో పేదరికం తాండవం చేస్తుంది. ఆ సమయంలో లక్ష్మిని ఎంత ప్రార్థించినా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఆలక్ష్మి ఉన్న చోట లక్ష్మి ఎన్నటికీ అడుగు పెట్టదు. అందువల్ల లక్ష్మీదేవి అక్కడ ఉండదు. అక్క చెల్లెలు అయినప్పటికీ లక్ష్మీదేవికి ఆలక్ష్మికి అస్సలు పడదు. వాళ్ళిద్దరూ ఎప్పుడు ఒక్కచోట కలిసి ఉండరు. ఏ మనిషి కూడా దరిద్రదేవత ఇంట్లో ఉండాలని కోరుకోడు. ఎందుకంటే దరిద్రదేవత ఇంట్లో ఉంటే ఎప్పుడూ వారి ఇంటి వద్ద దరిద్రం తాండవిస్తూ ఉంటుంది. దరిద్రదేవత ఇంట్లో ఉంటే కొన్ని సూచనలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి సూచనలు కనిపించినప్పుడు దరిద్రదేవతను వెళ్ళగొట్టే పరిహారాలు తప్పక చేయాలి. అప్పుడే దరిద్రదేవత మన ఇంటి నుండి మనల్ని వదిలి వెళుతుంది.
మరి ఇంతకీ దరిద్ర దేవత ఇంట్లో ఉంటే ఎలాంటి సూచనలు కనిపిస్తాయి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మొదటి సూచన ఏమిటంటే, ఎవరి ఇంట్లో అయితే అందరూ ఎప్పుడు నీరసంగా ఉంటారో ఆ ఇంట్లో దరిద్ర దేవత ఉన్నదని అర్థం చేసుకోవచ్చు. అంటే కొంతమంది ఇల్లు చూస్తే ఆ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు నీరసంగా, ఓపిక లేనట్టు, ఆరోగ్యం బాగోలేనట్టు ఉంటూ ఉంటారు. ఏ పనిని గబగబా చేయరు. నిదానంగా ఎందుకురా బాబు ఈ పని చేస్తూ ఉన్నాం అన్నట్టు చేస్తూ ఉంటారు. అలా ఇంట్లో వారందరూ కారణంగా లేకుండా నీరసంగా ఉన్నారంటే ఆ ఇంట్లో దరిద్రం దేవత అనగా జ్యేష్ఠ దేవి ఉన్నదని సంకేతం. ఇక రెండవ సూచన ఏమిటంటే, ఏ ఇంట్లో అయితే దరిద్రదేవత ప్రవేశించి నివాసం ఏర్పరచుకుంటుందో ఆ ఇంట్లోనే పిల్లలు తల్లిదండ్రులు మాట వినరు, మొండికేస్తూ ఉంటారు, పెద్దవాళ్లకు ఎదురు చెబుతూ ఉంటారు, పెద్దల పట్ల అస్సలు గౌరవం చూపించరు. ఇది దరిద్రదేవత ఇంట్లో ఉన్నదని తెలిపే రెండవ సూచన. ఇక మూడవ సూచనకు వస్తే ఏమిటంటే, ఆడవాళ్ళు ఊరికే ఏడవడం. ఏ ఇంట్లో దరిద్రదేవత ఉంటుందో ఆ ఇంట్లోని ఆడవారు చిన్న విషయాలకే ఏడ్చేస్తూ ఉంటారు, చిన్న మాటలకే ఏడుస్తూ ఉంటారు. అలా మీ ఇంట్లో ఆడవారు కూడా చీటికి మాటికి ఏడుస్తూ ఉంటే దరిద్రదేవత మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని ఉందని మీరు గుర్తుంచుకోవచ్చు. ఇది దరిద్రదేవత మీ ఇంట్లో ఉందని తెలిపే మూడవ సంకేతం. ఇక నాలుగవ సంకేతం ఏమిటంటే, అన్నం పప్పు తరచుగా మాడిపోవడం. ఎవరి ఇంట్లో అయితే పదే పదే అన్నం మాడిపోతూ ఉంటుందో, పప్పులు కూరలు అన్నీ ఎప్పుడు మాడిపోతూ పాడైపోతూ ఉంటాయో అప్పుడు వారి ఇంట దరిద్రదేవత ఉన్నదని అర్థం చేసుకోవాలి. చాలామంది ఇంట్లో కూరలు మాడిపోతే ఆడవాళ్లకు మతిమరుపు వచ్చి అలా జరుగుతుంది అనుకుంటూ ఉంటారు. కానీ అది కాదు. దరిద్రదేవత ఇంట్లో వచ్చినప్పుడు అలా అన్నం కూరలు పప్పు ఇలా మాడిపోవడం పాడైపోవడం అనేవి ఎక్కువగా చేస్తుంది. ఇది దరిద్రదేవత ఇంట్లో ఉందని తెలిపే నాలుగవ సంకేతం. ఇక ఐదవ సంకేతం ఏమిటంటే, దుర్వాసన. కొంతమంది ఇళ్లలో ఒక రకమైనటువంటి బూజుల వాసన, దుర్వాసన వస్తూ ఉంటుంది. ఇల్లంతా క్లీన్ చేసినప్పటికీ కూడా ఎప్పుడు ఆ వాసనలు పోనే పోవు. ఎప్పుడు ఆ ఇంట దుర్వాసన వస్తూ ఉంటుంది. ఎందుకంటే అది దరిద్ర దేవతతో పాటు మీ ఇంట్లోకి వచ్చిన వాసన. మీరు ఎన్ని చేసినా ఆ వాసన పోదు. అలా దుర్వాసన రావడం అనేది దరిద్రదేవత ఇంట్లో ఉందని తెలిపే ఐదవ సంకేతం. దరిద్రదేవత ఇంట్లో ఉండడం వలన మనం ఎప్పుడూ కూడా సంతోషం అనేది లేకుండా చాలా బాధలు కష్టాలు పడుతూ ఉంటాం. ఎప్పుడు ఏదో ఒక బాధ మనల్ని పీడిస్తూనే ఉంటుంది. మరి దరిద్ర దేవతను బయటకు పంపించేయాలంటే కొన్ని ప్రత్యేకమైన చిట్కాలను పాటించాలి. అవి ఏంటో ఈరోజు తెలుసుకుందాం. ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత చిటికెడు పసుపు కలిపి ఆ పసుపు నీటిలో అన్ని గదుల్లో చల్లాలి. అలా చల్లితే దరిద్ర దేవత తొందరగా మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది, లక్ష్మీదేవి మన ఇంటిలో అడుగు పెడుతుంది అని చెప్పచ్చు. అలాగే నెలకు ఒక్కసారి అయినా ఇంట్లో ఉన్న బూజులు దులిపి ఇల్లంతా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అలా చేయటం వలన దరిద్ర దేవత ఇంట్లో నుండి పారిపోతుంది. ప్రతిరోజు కూడా పూజ గదిలో అగరవత్తులు వెలిగిస్తూ ఉండాలి. సువాసనలు వెదజల్లే ఇంట్లోకి దరిద్ర దేవత అస్సలు ఎప్పుడూ అడుగు పెట్టలేదు. లక్ష్మీదేవికి సువాసనలు అంటే ఆహ్వానం. అలాగే ఎండు కొబ్బరి పొడితో సాంబ్రాణి గుగ్గిలం కలిపి వారానికి ఒక్కసారి ఆ పొడితో ఇంట్లో ధూపం వేస్తే దెబ్బకు దరిద్ర దేవత మీ ఇల్లు వదిలి పారిపోతుంది. ఎందుకంటే ఈ ధూపం చాలా శక్తివంతమైనది. ఈ ధూపానికి దరిద్రదేవత మీ ఇంటి ఉండలేదు. ఇలా దరిద్రదేవత ఇంట్లో ఉందని సూచనలు కనిపించినప్పుడు ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించినట్లయితే తప్పక దరిద్రదేవత మీ ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది. తద్వారా మీ ఇంట్లోకి ఆ మహాలక్ష్మి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. మీ ఇల్లు కలకలగా ఉంటుంది. అలాగే ఇప్పుడు అసలు ఏ పనులు చేయడం వల్ల దరిద్రదేవత మన ఇంట్లోకి ఆకర్షించబడుతుంది అనే విషయాన్ని కూడా మనం ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. మన జీవితంలో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాము. అవి చిన్నవే కదా అని తేలికగా తీసేసుకుంటాము. కానీ అవి మన పాలిట శాపంగా మారుతాయి. అలాగే మన ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకోవడానికి కారణం కూడా మనం చేసే ఆ ఎన్నో తప్పులలో కొన్ని తప్పులు అవుతాయి. తెల్లవారిన తరువాత ఎక్కువసేపు పొద్దుపోయే వరకు నిద్రించకూడదు. చాలామంది ఇళ్లలో చూసుకుంటే తెల్లవారిన తరువాత సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చే వరకు పడుకొనే ఉంటారు. కానీ అలా చేస్తే దరిద్ర దేవత మీ ఇంటి వైపు చాలా ఎక్కువగా ఆకర్షించబడుతుంది.
దరిద్ర దేవత మీ ఇంటి వైపు ఆకర్షించబడకుండా ఉండాలంటే సూర్యోదయం కాకముందే నిద్ర లేవాలి. తెల్లవారక ముందే ఇల్లు ఊడ్చి కల్లాపు చల్లి ఇంటి ముందు ముగ్గు వేయాలి. సూర్యుడు పచ్చగా కల్లాపు చల్లితే సూర్యుడికి ఆగ్రహం వస్తుంది. సూర్యుడు వచ్చాక కల్లాపు చల్లితే సూర్యునికి ఆగ్రహం వస్తుంది. అలాగే సూర్యుడు వచ్చే వరకు నిద్రపోవడం కూడా అస్సలు ఆ ఇంటికి మంచిది కాదు. కనుక దరిద్ర దేవత మీ ఇంటి వైపు ఆకర్షించకుండా ఉండాలంటే ఉదయాన్నే లేవడం అలవాటు చేసుకోవాలి. సూర్యుడు రాకముందే స్నానాదులు అందరూ పూర్తి చేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మనకు చాలా మంచి జరుగుతుంది. లేకపోతే దరిద్ర దేవత మీ ఇంటి వైపు ఆకర్షించబడుతుంది. మీకు ఇబ్బందులే ఎదురవుతాయి. అలాగే ఉదయం నిద్ర లేచిన తరువాత దుప్పటి ఒక్కసారి దులిపి చక్కగా మడత పెట్టి తరువాత మీరు ఆ గది నుండి బయటకు రావాలి. ఎప్పుడు మీరు విడిచిన దుప్పటిని మంచం మీదే వదిలివేయకూడదు. నిద్ర లేచి దుప్పటి మంచం మీద అలా పడేయకూడదు. ఏ ఇంట్లో వారైతే దుప్పటి మడత పెట్టకుండా అలా వదిలేస్తారో ఆ ఇంట్లోకి దరిద్ర దేవత ఆకర్షించబడుతుంది. అందుకే మంచం మీద దుప్పటిని ఖచ్చితంగా ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకొని మడత పెట్టాల్సిందే. భోజనం చేసిన తరువాత అలాగే కూర్చోకూడదు. ఎంగిలి పళ్ళెం అలాగే ఉంచకూడదు. తొందరగా దాన్ని శుభ్రం చేసేసుకొని తీరాలి. తిన్న తరువాత చెయ్యి కడుక్కోకుండా అలాగే కూర్చుంటే దరిద్ర దేవత కూడా మనతో పాటే వచ్చి కూర్చుంటుంది. దరిద్ర దేవత ఆకర్షించబడుతుంది. ఇంట్లో వాళ్ళు అనారోగ్యాల పాలు అవుతారు. ఇలాగే దరిద్ర దేవతని ఆహ్వానిస్తారు. అలాగే దరిద్ర దేవత మన ఇంటి వైపు ఆకర్షించబడతా ఉంటుంది. మాసిన బట్టలను ఉతికిన తరువాత మీరు స్నానం చేయాలి. బట్టలు ఉతికిన నీళ్లు కాళ్ళ మీద పోసుకోకూడదు. అలా పోసుకుంటే మీరు దరిద్ర దేవతని ఆహ్వానించినట్లే. అప్పుడు మీకు దరిద్రం పడుతుంది. అంతేకాదు దరిద్ర దేవత మీ ఇంటి వైపు ఆకర్షించబడకుండా ఉండాలంటే వంటగదిలో పాత్రలు పట్టుకోవడానికి ఉపయోగించే మసిగుడ్డలను పొద్దుపోయిన తరువాత ఉతకకూడదు. అలాగే చీపురుని ఎప్పుడూ కూడా నిలబెట్టకూడదు. ఎప్పుడూ చీపురుని ఇంట్లో పడుకోపెట్టాలి. సాయంత్రం పూట ఎప్పుడూ కూడా నిద్రపోకూడదు. అలాగే సాయంత్రం సమయంలో భార్యాభర్తలు కలవకూడదు. ఎవరితో గొడవ పడకూడదు. సాయంత్రం ప్రదోషకాలంలో ధ్యానం చేసుకుంటే మీకు చాలా మంచిది. సాయంత్రం 6 తర్వాత ఇంటికి ఉప్పు, సూది, కోడిగుడ్లు వంటివి తీసుకురాకూడదు. ఒకవేళ వాటిని తెచ్చుకుంటే దరిద్రాన్ని మీ ఇంట తెచ్చుకున్నట్లే. అలాగే సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఊడవకూడదు. స్త్రీలు ఇంట్లో జుట్టు విరబోసుకొని తిరగకూడదు. తెలియక చేసే ఇలాంటి పనులతోనే ఇంట్లోకి దరిద్ర దేవత వచ్చి చేరుతుంది. అందుకే మనం కాస్త జాగ్రత్తగా వ్యవహరించి మన ఇంట్లోకి దరిద్ర దేవత రాకుండా లక్ష్మీ నివాసంగా చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నా కొత్త వీడియోస్ కోసం వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.